హైదరాబాద్ ఉప్పల్ న్యూ భరత్ నగర్ లో దారుణం జరిగింది. ఒడిశాకు చెందిన ప్రదీప్ తన భార్య మధుస్మితను హత్య చేసి పరారయ్యాడు. కుటుంబ కలహాలే కారణమంటూ చెబుతున్నారు పోలీసులు. వీరి పాప ఉండగా భార్య హత్య తర్వాత ఆ పాపను తీసుకుని పారిపోయాడు నిందితుడు. 4 రోజుల క్రితమే హత్య జరిగినట్టు చెబుతున్నారు పోలీసులు. దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చారన్నారు. తలుపు బద్దలు కొట్టి చూడగా బాత్రూంలో మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో సంచిలో చుట్టి ఉందని చెబుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ప్రదీప్ ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ఉప్పల్లోని న్యూ భరత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త భార్యను దారుణంగా హతమార్చడమే కాకుండా డెడ్ బాడీని బాత్రూమ్ లో పడేసి ఇంటికి లాక్ చేసి వెళ్లిపోయాడు. దాదాపు 4 రోజులైంది ఈ హత్య చేసినట్లుగా తెలుస్తోంది. దుర్గంధం వెదజల్లడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు నైబర్స్ కంప్లైంట్ చేశారు ఓనర్కి. తను ఓనర్ వచ్చి లాక్ను బ్రేక్ చేసి చూడగా బాత్రూంలో డెడ్ బాడీని గుర్తించాడు. భర్తే భార్యను చంపి ఉంటాడని చెప్పి ముందుగా అనుమానించారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ గొడవ పడిన తర్వాతనే ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూసుకుంటున్నటువంటి ఈ ఇంట్లోనే ఆ ఇన్సిడెంట్ జరిగింది. తను ఒరిస్సాకు చెందినటువంటి ప్రదీప్ బోలాగా గుర్తించారు. ప్రదీప్ బోలా తన భార్య మధుస్మితను హత్య చేశాడు. వీళ్ళిద్దరికీ ఒక చిన్న పాప కూడా ఉంది. ఇంట్లో అద్దెకు తీసుకొని 4 నెలలు అవుతుంది అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళిద్దరూ తరచూ గొడవ పడే వాళ్ళని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మరి చూడొచ్చు పక్కనే నైబర్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కంప్లీట్గా 4 ఫ్లోర్స్ ఉంది. కంప్లీట్ టాప్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇందులోనే వాళ్ళకు ఆనుకొని మరొక ఫ్యామిలీ కూడా ఉంటుంది. వాళ్ళకు రెగ్యులర్గా 4 రోజుల నుంచి స్మెల్ వస్తూ ఉండడంతో ఏదైనా ఎలుక పందికొక్కు లాంటిది ఏదైనా చనిపోయి ఉంటుందని అనుకున్నారు. కానీ నిన్న రాత్రి నుంచి వాసన చాలా ఎక్కువ అవడంతో ఇంటి ఓనర్కు కంప్లైంట్ చేశారు. ఇక్కడ లాక్ చేసి ఉన్నటువంటి ఇంట్లో నుంచే వాసన ఎక్కువగా వస్తుంది, ఒకసారి వచ్చి చూడమని చెప్పారు. ఉదయాన్నే ఈరోజు ఇంటికి చేరుకున్నటువంటి హౌస్ ఓనర్ అక్కడ ఉన్నటువంటి ఇల్లును చూడగా దాన్ని లాక్ చేసి ఉన్నట్లుగా గుర్తించారు. లాక్ను ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా ఉంటున్నారు. పక్కనే ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా బ్యాచిలర్స్ ఉంటున్నారు. వీళ్ళకి చెప్పడంతో ఓనర్తో పాటు కలిసి వీళ్ళు లాక్ను బ్రేక్ చేసి చూశారు. వెళ్ళి చూడగా బాత్రూంలో డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు. మొత్తం కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంది. బ్రదర్, ఎప్పటి నుంచి ఈ స్మెల్ వస్తుంది? అసలు ఈరోజు మార్నింగ్ ఎలా ఐడెంటిఫై చేశారు ఇక్కడ హత్య జరిగిందని? అయితే నిన్న 2-3 డేస్ నుంచి ఇట్లా స్మెల్ వస్తుందండి. మేము ఏంటంటే ఎలుక చనిపోయినామో మేము అనుకున్నాం. కాకపోతే ఈరోజు ఓనర్ అంకుల్ వచ్చేసరికి ఇట్లా అతనే వెళ్ళి మేము అందరం మాకు చెప్పేసరికి బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి చూసేసరికి డెడ్ బాడీ ఓపడేది. ఓపడాక మేము వెంటనే 100 డైల్ చేశాను. 100 డైల్ చేయగానే సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఇక మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు? వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటారు అంటే మాకన్నా ముందు నుంచి ఉంటారు. మేమైతే 4-5 మంత్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఏం పని చేసేవాడు ప్రదీప్ బోలా? అతను ఇక్కడ ఓయో హోటల్లో ఏదో సంథింగ్ చేసేవాడంట. వాళ్ళు ఎప్పుడైనా గొడవ పడేవాళ్ళ బ్రదర్? ఎందుకు హత్య చేసిండే ఏమని తెలిసిందా? గొడవ అనేది నార్మల్గా ఇంటి పక్కన ఉంటాం కాబట్టి మాకు అప్పుడు ఇప్పుడు గొడవ అయ్యే సంబంధాలు పెట్టి కనిపిస్తుండే అనమాట. అప్పుడప్పుడు గొడవ పడుతుండే. అంతకుముందు 3 డేస్ బ్యాక్ కూడా గొడవ పడ్డారు. అదే ముందు 3 డేస్ బ్యాక్ గొడవ పడ్డారు అని చెప్పేసి పక్కన వాళ్ళు చెప్తుంటే విన్నాం మేము కూడా. సో దానివల్ల ఏమన్నా అదంతా ముందుకు వెళ్ళిందేమని చెప్పేసి మేము అనుకున్నాం అంతే. అంటే ఎలా హత్య చేసాడు ఏమన్నా ఉందా? లేకపోతే రక్తపు మరుగు కానీ లేకపోతే ఏం లేదు? మొత్తం అది తలైకాయ మొత్తం బట్ట ఉంది కదా, ఆ బట్ట నేను చూసినాను, కలర్ ఉంది, ఇట్లా పిసికినట్టు బట్టతో ఇట్లా పిసికినట్టు ఉన్నది గొంతు. అంతే ఇట్లా మొత్తం పిసికి మొత్తం ఒక బియ్యం సంచులో మూట కట్టి ఉంది. ఎన్ని రోజుల నుంచి వస్తుంది స్మెల్? 3-4 డేస్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ చెప్తున్నటువంటి ప్రకారం దాదాపు 4 రోజులుగా ఈ స్మెల్ వస్తుంది. ముందుగా ఏదైనా చనిపోయి ఉంటుందని అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ స్మెల్ కూడా చాలా ఎక్కువగా అవుతుండడంతో ఓనర్కు కంప్లైంట్ చేశారు. ఓనర్ వచ్చి చూసేసరికి బాత్రూంలో డెడ్ బాడీని ఐడెంటిఫై చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భర్త ప్రదీప్ బోలానే తన భార్య మధుస్మితను హత్య చేసినట్లుగా ఇప్పటికే ఉప్పల్ పోలీసులు కూడా నిర్ధారించారు. తరచూ వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. మరి భార్యను హత్య చేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి చిన్న పాపను తీసుకొని పరారైనట్లుగా ఈ బిల్డింగ్ కింద అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో కూడా ఉప్పల్ పోలీసులు గమనించారు. ప్రదీప్ బోలా కోసం ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో రవికుమార్, ఎన్టీవీ, ఉప్పల్ నుంచి.